దేవుని స్తుతించే దాని కొరకే సమకూడి రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని వాక్యం బహు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం నుండి 16వ వచనం నుండి 18వ వచనం వరకు రాబడినటువంటి మాటల్లో చూస్తే ప్రతి విషయం అందును దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. అది బర్త్డే అయినా, లేకపోతే అది వివాహ దినోత్సవం అయినా, ఏ సందర్భమైనా ప్రతి సందర్భంలో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించడం అనేది చాలా అవసరమై ఉన్నది. ఒకసారి మనం పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వచనాల్ని మనం పరిశీలన చేయగలిగితే కీర్తనలను 69వ అధ్యాయము 30-31 వచనాల్ని ఒకసారి మనం చదవగలిగితే అందులో సత్యం మనకు అర్థమవుతుంది. చదవండమ్మా. ఎద్దుల కంటేను కొమ్ములను డెక్కలను గల కోడెల కంటేను అది యెహోవాకు ప్రీతికరము. ముప్పై ఒకటి వచ్చిన 30 చదువు 31. కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించేదను. ఆ స్తుతించటం అనేది ఎంత గొప్పదో చెప్తూ, ఎద్దుల కంటేను కోడెలను కొమ్ములు గల డెక్కల కంటే కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రీతికరము అని చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఎవరు స్థాయి తగినట్లుగా వారు ఏం చేసేవారంటే దేవుని కృతజ్ఞత బలులు అనేవి చెల్లించేవారు. ఉదాహరణ మనం చూస్తే సొలొమోను అనేటువంటి వ్యక్తి రాజు అయిన తర్వాత గిబియోను అనేటువంటి ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలంలో దేవునికి 1000 దహన బలులు అర్పించాడు. ఎవరైనా ఒక కృతజ్ఞత కలిగి బలి ఇవ్వాలనుకుంటే ఒక జంతువుని 2 జంతువుల్ని వారు బలి ఇవ్వగలుగుతారు. కానీ ఆయన రాజు కాబట్టి ఆయన స్థాయి తగినట్లుగా 1000 జంతువుల్ని బలిగా అర్పించి కృతజ్ఞతలు అనేవి దేవునికి చెల్లించాడు. పాత నిబంధన కాలం ప్రకారం మనం చూస్తే ఎవరు స్థాయికి తగినట్లుగా వారు దేవుని కృతజ్ఞతలు అనేవి చెల్లించేటువంటి వారు. చూడండి, చాలా మంది వారికున్న సంపన్న స్థితిని బట్టి, వారికున్న హోదాను బట్టి ఏం చేస్తారంటే వారి స్థాయిని ఫంక్షన్లో చూపిస్తూ ఉంటారు. ఇది మా స్థాయి, అందుకని మేము ఇంత గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసామని చూపిస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో అలా ఉండేది. కానీ దీనంతటికంటే కూడా కీర్తనలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని స్తుతించడం అనేది దేవునికి ప్రీతికరం అంట. అర్థమవుతుందండి? అంటే బలులు అర్పించడం కంటే, మీరు ఖర్చు పెట్టే డబ్బు కంటే, మీరు చేసే ఆర్భాటాలన్నిటికంటే కూడా దేవునికి ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో అది దేవునికి ప్రీతికరము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే బలులన్నిటికంటే కూడా దేవా మా జీవితంలో మీరు చేసిన ఈ కార్యం చాలా గొప్పది అని కృతజ్ఞతతో దేవుని స్తుతించడం దేవుడు చాలా ఇష్టపడేటువంటి కార్యం అని చూస్తా ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యము. ఇక మనం చూస్తున్నాం, దేవుడు మన కుటుంబాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకోవడమే కృతజ్ఞత, వాటిని జ్ఞాపం చేసుకోవడమే కృతజ్ఞత. చూడండి, యాకోబు గారి కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన సంతానము, వారి కుమార్తె బర్త్డే. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచారు, దేవుని సేవకులు మమ్మల్ని పిలిచారు, దేవుని స్తుతించుదాం రండి అని చెప్పి దేవుని కనపరుస్తూ ఉన్నారు. కానీ ఆ కుటుంబంలో దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి మరి జ్ఞాపకం చేసుకోవటమే కృతజ్ఞత అని చేస్తూ ఉన్నాం. దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవటమే కృతజ్ఞత అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఏముంటుందంటే, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను ప్రభుని యేసు ద్వారా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. చూడండి ఏమన్నారంటే మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి కార్యమును మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు కృతజ్ఞతలు అనేవి మనం చెల్లించాలని ఇక్కడ మనము నేర్చుకున్నాం. ఇదే పౌలు భక్తుడు కొలసీ సంఘాన్ని రాస్తూ ఈ మాటను జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. బైబిల్లో కీర్తనలు 34 అధ్యాయంలో 3వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే 34:3 నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము అన్నాడు. భక్తుడు ఏమన్నాడంటే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు ఇచ్చాడు. నా జీవితంలో చేసిన ఈ అద్భుతాలను బట్టి నేను ఒక్కనే కాదు అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం రండి అని చెప్పి తనతో తన సంతోషం అందరూ పాలుభావిస్తారని చెప్పి అందరినీ భక్తుడు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగానే దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని ఈ సంతోషాలు మీరందరూ పాలుభావిస్తారండి, మనందరూ కలిసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం అనేటువంటి ఈ యొక్క మనసు ఉందే, అది దేవునికి చాలా ప్రీతికరమైంది. కీర్తనలో 115 అధ్యాయంలో 12వ వచనంలో సారి చూస్తే అయ్యా మరి దేవునికి ఏమని మేము కృతజ్ఞతలు చెల్లించాలి, ఏ విషయాలు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే అక్కడ మనకు బహు స్పష్టంగా జవాబు దొరుకుతుంది. చదవండి. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ప్రియులారా, చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాము, వివాహం అయిన తర్వాత పెళ్లి చేసిన పాస్టర్ గారు మర్చిపోతారు, వివాహం అయిన తర్వాత పెళ్లికి వచ్చిన బంధువులు కూడా మర్చిపోతారు, కుటుంబీకులు మర్చిపోతారు, ఈ లోకంలో మనుషులందరూ కూడా మర్చిపోతారని. దేవుడు అంట ఎప్పటికీ మర్చిపోడు. ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దేవుడాన్ని ఇస్తాడు. లోకమంతా మర్చిపోయినా, మనుషులు మర్చిపోయినా దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ మర్చిపోయేవాడు కాదు. కొన్ని పర్యాలు అనుకుంటూ ఉంటారు, ఏంటో నాకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి, పరిస్థితులు వస్తూ ఉన్నాయి, దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటాం. దేవుడు ఎప్పటికీ ఎవరిని మర్చిపోయేవాడు కాదు. భక్తుడు అంటాడు యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను. ఏ విషయంలో మర్చిపోలేదు? ఆశీర్వదించడంలో దేవుడు ఏం చేశాడంట? మర్చిపోలే. దేవుడు అసలు పిలిచింది ఎందుకంటే ఆశీర్వదించడానికే. ఆదమవలు చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిర్ణయించండి, దీన్ని లోపరుచుకోండి అని చెప్పి దేవుడు వారిని ఆస్వాదించాడు. వారిని ఆస్వాదించిన దేవుడు మరి ఈ లోకానికి రావడం కూడా మనల్ని ఆస్వాదించడానికి వచ్చారు. అపస్కారంలో ఉంటుంది, దుష్టత్వం నుండి మనల్ని విడిపించడానికని, మనల్ని ఆస్వాదించడానికని మొదట మన ఎందుకు పంపించబడ్డాడు. చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే మనల్ని ఆస్వాదించాలి, అది దేవుని ఉద్దేశం. అందుకే పేదపత్రులకు 3వ అధ్యాయంలో 9వ వచనం చదువుతూ ఉంటే మీరు ఆశీర్వాదములకు వారసు అవడానికి మీరు పిలవబడతారు. దేవుడి ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆస్వాదించాలని. ఈ లోకం మనం ఆస్వాదించబడితే ఆశీర్వపడుతుంది, ఈ లోకం మనం దీవించబడితే మనం చూసి కుళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం తన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ అంటే మనం ఆస్వాదించబడాలి, దీవించబడాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆస్వాదించను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఈ లోకానికి మనల్ని ఆస్వాదించడానికి వచ్చాడు. ఈ లోకంలో మన శాపం నుంచి మనల్ని విడిపించడానికి శిలువ మీద తన ప్రాణం పెట్టాడు. ఆయన తన రక్తాన్ని, తన అమూల్యమైన రక్తాన్ని ఈ లోకంలో దారదారులుగా చిందించాడు. తన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత తన ప్రజలైన వారికి ఆయన కనపడుతూ వచ్చాడు. 40 దినాలు సజీవులుగా ఈ భూమి మీద సంచరించి ప్రజలకు అగపరుచుకుని ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని చేతులు ఎత్తి వారిని ఆస్వాదిస్తూ పరములకు ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళుతూ కూడా ఆస్వాదిస్తూనే వెళ్ళాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఆస్వాదించేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ భక్తులు అన్నాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆస్వాదించును. నీవే విషయంలోనే సరే నువ్వు కనిపెడతా ఉంటే, బిడ్డల విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొదువు నిమిత్తం ఏ విషయంలో నువ్వు ప్రభుని ఆశ్రయించావో దేవుడు తగిన సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఆస్వాదించేటువంటి దేవుడు. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆస్వాదించును. చూడు ఒకసారి మనం చూసిన వాక్యంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచ్చిన చదవండి. యెషయా గ్రంథం
49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. నరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు చెప్పండి, మనుషులైనా మర్చిపోతారంట. ఒకసారి తల్లి కూడా పిల్లల్ని ఏం చేస్తాడండి, మర్చిపోతాడు. ఈ మధ్యన ఎక్కువ యూట్యూబ్ లో వీడియోల్లో కనపడతా ఉంటాయి. సెల్ ఫోన్లు పడి పిల్లలు వెనకాల వచ్చేస్తారని చెప్పి మర్చిపోయి వెళ్ళిపోయిన తల్లులు చాలా మంది ఉన్నారు. అనిపిస్తుంది ఒక్కోసారి కన్నా తల్లిదండ్రులు కూడా బిడ్డలను మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడంట. కారణం ఏంటంటే ఆయన అరిచేతులతో మనల్ని చేయండి చెక్కాడు. కేవలం భూమిని ఆకాశాన్ని మనం చూసినప్పుడు సృష్టి కలుగాక అన్నాడు దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగాక అన్నాడు దేవుడు. కేవలం నోటి మాటతోనే పలికి ఆ శక్తి గల మాట ద్వారా సమస్య సృష్టిని ఆయన కలగజేశాడు. కానీ మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి కలుగాక తన చేతితో మట్టిని తీసుకుని బొమ్మగా చేశాడు. తన చేతులతో పని చేసి మానవుని యొక్క నాసిక రంధ్రాల్లో జీవాయునైనా వదిలాడు. అందుకే అంటాడు, చూడము నిన్ను నా అరిచేతుల మీద చెక్కున్నా, అందుకని నేను మర్చిపోను అన్నాడు. మనందరము దేవుని ద్వారా చెక్కబడిన వారము. దేవుడు ప్రధాన శిల్పిగా, దేవుడు మనం రూపొందించిన వాడిగా, మనం పుట్టించిన వాడిగా లోకలు మనము చూస్తా ఉన్నాం. ఆయన మరిచేటువంటి దేవుడు కాదు. కుటుంబంలో ఏదైతే అవసరాలున్నాయో ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు దర్శించి తగిన కాలంలో ఆయన అనుగ్రహించే దేవుడిగా ఆయన ఉన్నాడు. కీర్తన 113వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏముందంటే, ఆయన సంతులైన దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను యెహోవాను స్తుతించడి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, విడిగా ఒంటరిగా ఉన్నటువంటి వారిని కుటుంబంగా కట్టేది దేవుడే. కుటుంబం కట్టిన తర్వాత వారి సంతానం ఇచ్చేది కూడా దేవుడే. అందుకే కీర్తనలో మనం 127, 128 అధ్యాయాలు మనం చదువుతూ ఉంటాం. ఆ 127 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఏముంటుంది అక్కడ, యెహోవా ఇల్లు కట్టించాలి, దాన్ని కట్టివారి ప్రయాస. ఇల్లు అనే కుటుంబాన్ని కట్టేవాడు దేవుడే. రెండోది అది అంటాడు, యెహోవా పట్టణమును కాపాడు, దాన్ని కావలి మెలికి ఉంటా. అంటే కట్టిన ఇంటిని లేక కట్టిన కుటుంబాన్ని కాపాడేవాడు దేవుడే. అక్కడ అంటాడు, తన ప్రియులను పిలిచుండగా ఆయన వారికి, అంటే ఏ దేవుడైతే కట్టాడో, ఏ దేవుడైతే కాపాడుతున్నాడో ఆ దేవుడే ఏం చేస్తాడండి, తన ప్రియమైన వారికి తగిన కాలంలో ఏం అవసరం అవన్నీ కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. సంతానం కానివ్వండి, ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతి ఈవిని కూడా ఆయన తగిన సమయంలో ఇవ్వడానికి ఆయన మరువని దేవుడుగా, జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకొరకు దేవుని మనం ఏం చేయాలంట, స్తుతించాలి. అక్కడ అంటాడు 127 కీర్తనలో 3వ వచనం అంటాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు స్వాస్థ్యముగా ఆయన గర్భఫలాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు, బహుమానంగా దేవుడు ఇస్తా ఉన్నాడు. 100వ అధ్యాయంలో 3వ వచనం కూడా అంటాడు, ఆయనే మనల్ని పుట్టించను అన్నాడు. ఎవరు పుట్టించారటండి, ఆయనే మనల్ని పుట్టించను. అనగా మనల్ని మనమే కలగజేసుకోలేదు. గుర్తించండి, మనల్ని మనమే ఈ లోకంలో కలగజేసుకోలేదు. దేవుడే యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి పుట్టించిన వాడు దేవుడే. అందుకని పుట్టిన దినాలను జ్ఞాపం చేసుకుని, దేవా మరొక సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు ప్రభు అని కృతజ్ఞతలు అనేవి ఖచ్చితంగా మనం చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కానీ దేవుడే పుట్టించిన వాడు. కుటుంబమే కాదు, బిడ్డలే కాదు, ఈ లోకంలో మనం ఏది పొందాలన్నా దేవుడే పరలోకం నుంచి అనుగ్రహించిన వాడని దైవ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. చూస్తారా, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు యోహాను ఇలాగ అన్నాడు, తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడును ఏమీ పొందలేడు. ప్రియ సోదరి సోదరుడు, ఈ మాట వాస్తవం. ఈ లోకంలో ఎవరు ఏమి కలిగి ఉన్నా సరే పైన ఉన్నటువంటి పరలోకం నుండి దేవుడి యొక్క అనుగ్రహించబడితే తప్ప ఎవరు కూడా ఏమి కూడా పొందలేరు. ఈ లోకంలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే సంపాదించుకున్నావో ఇవన్నీ దేవుడిచ్చినవే. కాబట్టి దేవుడిచ్చిన వాటిని బట్టి దేవుని థ్యాంక్స్ చెప్పడమే కృతజ్ఞతని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె జీవితంలో కూడా ఇది అక్షరాలు నెరవేరింది. చాలాసార్లు
మీరందరూ ధ్యానం చేసుకునే ఉంటారు. ఆమె పేరు హన్న. సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయములో మరి 10-11 వచ్చిన మనకు కనపడుతుంది. దేవుని మందిరానికి వెళ్ళి ఎంతో గోజాడి సంతానం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చేసింది. తన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతా అని ఆలోచన చేస్తే తన దేవుని సన్నిధి గుర్తొచ్చింది. కుటుంబంలో అప్పటికే ఎన్నో నిందలు వచ్చినాయి. ఒక విధంగా చెప్పాలి, తన జీవితాన్ని చూసి పెళ్ళిన ఏం చేస్తా ఉంది, అన్నని గేలు చేస్తూ వచ్చింది. సూటుమోటు మాటలతో ఏమంది, నువ్వు గొడ్రాలవి, బెడలు లేరు. ఈ దినాల్లో కూడా చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో అయితే మనుషులకు నోటికి జరిసి ఏం మాట్లాడరు, కానీ కొంతమందిని చూసి సులువుగానే వీళ్ళ సంతానం లేదు అని చాలా హేళనగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, అన్న కూడా ఎన్నో నిందలు అవమానాలు పడింది. ఆలోచన చేసింది, ఈ నిందలకు అవమానాలకు పరిష్కారం ఎక్కడ ఆలోచన చేసింది. తన ఆలోచన బట్టి తన సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధిలో దొరుకుతుందని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి సమూయేలు మొదటి గ్రంథంలో 1:7 చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1:7 ఎల్కానా ఏటేటా అన్న యెహోవా మందిరంలోకి పోయినప్పుడల్లా ఒక్క మాట ఆలోచన చేయండి. సంతానం లేదు, భర్త ద్వారా అయితే ప్రేమ పొందుకుంటుంది, కానీ కుటుంబంలో అయితే అవమానాలు నిందలు అనేవి కలుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలు ఏం చేస్తారండి చాలా మంది, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు, వాళ్ళకి కావలసింది దక్కనప్పుడు, వారు ఏదైతే ఆశించారో అది వారికి దొరకనప్పుడు చాలాసార్లు ఏం ఆలోచన చేస్తారంటే, ఏం వెళ్తాంలే మందిరానికి, ఎన్నిసార్లు అడిగినా దేవుడు కూడా నన్ను కరుణించట్లేదు అని చెప్పి చాలా మంది దేవుడి మందిరాన్ని మానేయడానికి వంకగా ఎంచుకుంటారు. ఈనాడు చూడండి, చాలా మంది కుటుంబాలు దేవుడి మందిరం దూరం అవడానికి గల కారణం ఏంటంటే, ఏదైనా ఆశీర్వాదం కాస్త లేట్ అయితే వెంటనే నింద ఎవరి మీద వేస్తారు, దేవుడి మీద వేసి ఏం దేవుళ్ళు వెళ్ళాం కానీ ఏం దొరికిందిలే అనుకుంటాం. కానీ అన్న విషయంలో చూడండి, ఏటేటా వాళ్ళు వెళ్తున్నారట. ఆ దినాల్లో సమాజ మందిరాలు ఉండేవి. సమాజ మందిరాల్లో నియమ కూడుకులుగా వారు కూడుకునేవారు, దేవుని వాక్యం వినేవారు. కానీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అక్కడికి మాత్రం ప్రధాన దేవుని మందిరానికి మాత్రం సంవత్సరం పర్యాయం వాళ్ళు వెళ్తూ ఉండేవారు. కానీ ఎప్పుడూ మానలేదట, ఎప్పుడు కూడా మానలేదు. మన జీవితంలో కూడా ఏమిటి, ఏదో దక్కలేదనో, ఏదో సమస్యకు పరిష్కారం అంటే దొరకలేదనో దేవునికి ఎప్పుడు మనం దూరం అవ్వకూడదు. దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనం దూరమో అవ్వకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నంత ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిష్కారం ఈ లోపల ఎక్కడ లేదు. ఒకసారి చూస్తారా, కీర్తన 97:5 వచ్చిన అనుకుంటా, చూడండి. 97:5 యెహోవా సన్నిధిని ఏమండి, యెహోవా సన్నిధిని అన్నాడు. అన్నేమన్నాడు, సర్వలోకనాథుని సన్నిధి. దేవుడి మందిరం ఎలాంటిదంటండి, సరే ఆలోచన చేయండి. దేవుడి మందిరం ఎలాంటిదంట, ఏమనుకుంటా అంటే మనం కట్టిన మందిరమే అనుకుంటాం. కానీ సర్వలోకనాథుని సన్నిధి అది. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుని ఆత్మ సంసారం అక్కడ ఉంటుంది. మన ప్రార్థనలు అక్కడ ఆయన వింటాడు, మన యొక్క ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. మనం ఎలా ఉండాలో తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుని సన్నిధి అది. అయితే ఇప్పుడు చదవండి, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. చాలండి. పర్వతాలు ఏమవుతున్నాయి దేవుని సన్నిధిలో అండి? పర్వతాలు ఏముంటాయి అండి? మంచి ఉంటుందా? పర్వతాల్లో ఏముంటుంది? ఎదర్ సిస్టర్ కరెక్ట్గా చెప్తున్నారు, వెనకాల ఏం చెప్తారని విన్నా నేను. పర్వతాలు ఏముంటాయి అమ్మా? ఎప్పుడు పర్వతాలు చూడలేదు మీరు? పర్వతాల్లో పెద్ద పెద్ద బండలు ఉంటాయి, అవును కదా? ఈ బండలు కరుగుతాయా ఏమండి? ఇప్పుడు మంట వేసి స్లాబ్ వేసుకుంటానికి బండరాలు ముక్కలు తెస్తున్నారు కదా, మెటలు. అవి తెచ్చేసి ఆ మంటలు వేసాం అనుకోండి, మంట ఇంకా పెరిగి ఈ కరిగిపోతాయా, మంట ఆగిపోతా? కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది చెప్పండి, మైనం వల్లే కరిగిపోతాయండి. మైనం అంటే ఏంటి? కొవ్వొత్తు. కొవ్వొత్తు ఎంత సులువుగా కరిగిపోద్దో దేవుని సన్నిధికి వస్తే, ఒకవేళ నీకున్న సమస్య, నీకున్నటువంటి ఇబ్బంది పర్వతం లాంటి ఎత్తైనదే ఉండొచ్చు. కొంతమంది అంటారు, నా సమస్యలు నా తలకు మించిపోయినండి అంటారు.
నీ సమస్యకు వెళ్ళి తలకు మించిపోయినా సరే సర్వలోకనాథుడి సన్నిధికి వస్తే దాన్ని మైన వాళ్ళే కరిగించే శక్తి సామర్థ్యాలు దేవునికి ఉన్నాయి. ఎవరుకున్నాయండి? దేవునికి ఉన్నాయి. హన్నాది గుర్తిరిగింది. దేవుని మందిరానికి ఎవరైతే వచ్చి దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని ఆధారపడి అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు పరిష్కారం కావాలని దేవుని అడిగితే నీ సమస్యని తలకు మించింది ఎత్తైన పర్వతం లాంటిదైనా సరే దాన్ని మైన వాళ్ళే కరిగించేటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి ఉన్నాయి. రెండోది, పర్వతాలు ఏముంటాయంటే ఏం చెప్పారు? బండలు ఉంటాయి. బండ గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా? ఏమండి, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే బండరాళ్ళలాగా సమస్య కఠినమైపోతాయి అన్నమాట. అంటారు ఎంత కఠినమైన సమస్య పరిష్కారం దొరకట్లేదండి అంటారు. కఠినమైన సమస్యకి ఏం దొరకట్లేదు? పరిష్కారము లోకంలో ఎక్కడా దొరకదు కఠినమైన సమస్యకు. కానీ సర్వలోకనాథుడి సన్నిధిలో, యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవునికి అన్నావలే తమకున్న సమస్యలు చెప్పుకుంటారో, ఆయన దర్శించి వారి యొక్క ప్రతి సమస్యను వారికి పరిష్కారం చేసేటువంటి దేవుడు. అందుకే అన్నాడు ఆయన, ఏమన్నాడు? సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు మైన వాళ్ళే కలిసినాయి. ఇది ఎవరు అడిగారు? అన్నకు తెలియదు. నాకు వస్తున్న అవమానాలు, నాకు వస్తున్న నిందలు, నాకు వస్తున్న ఇబ్బందికర పరిస్థితులు, వీటన్నిటి నుంచి నేను తప్పించుకోవాలంటే నా పరిష్కారము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలోనే అని చెప్పి నాకుండా దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఒక్కోసారి దేవుడు కూడా కొన్ని పర్యాలు ఆలస్యం చేస్తాడు మన సమస్య పరిష్కారం కాకపోవడానికి, అడిగిన వెంటనే దొరకకపోవడానికి. కారణం దేవుడు కాస్త మనం పరీక్షించి కాస్త లేట్ కూడా ఒకసారి ఆయన చేస్తూ ఉంటాడు. చూడు, ఒకసారి మనం చూస్తూ ఉంటే యెషయా 30:18 ఏముందంటే, మీ యందు దయచూపాలని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు. కొన్ని సమస్యల పరిష్కారము ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడి యొక్క గొప్ప దయ మీద రాబోతుంది. ఆయన మరియ గురించి ఏదో దేవుడు మాట్లాడుతూ మరియను దర్శించి ఒక ఉన్నతమైన స్త్రీగా, ఒక ఉన్నతమైన తల్లిగా దేవుడు నిలబెట్టాడు. అలా ప్రతి వారి జీవితంలో దేవుడు తన దయను దర్శించి వారు నిలబెట్టబోతున్నారు ఆయన. కాబట్టి దేవుడు దయ మీద అధికంగా రావడం కోసమే కొన్ని పర్యాలు ఏం చేస్తాడంట? ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం ప్రార్థన అనేది చేయాలి. అదే దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు కొన్ని పర్యాలు ఆలస్యంగా చేస్తాడు. ఓర్పు, సహనము కోల్పోయి దేవుని మందిరాన్ని మానేయకూడదు. అన్న మానలే, ఏటైతే తను వెళ్ళినట్లు అక్కడ మనము చూస్తా ఉన్నాం. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం ఈ విధంగా ఉంది, అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుమో అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆలస్యంగా వచ్చిన దాని కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. సర్వలోకనాథుని సన్నిధికి వచ్చి ప్రార్థించి దేవుడు దర్శించేంత వరకు ఎవరైతే కనిపెడతారో దేవుడు వారి జీవితాలు ఉన్నతమైన కార్యాలైనా ఆయన చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 11వ వచనంలో 15వ వచనంలో కూడా చూస్తుంటే, అన్నపాలు దుఃఖాకాతురాలై యెహోవా సన్నిధిని తన ప్రార్థన చేస్తూ ఏడుస్తా ఉంది. 15వ వచనంలో వచ్చేసరికి తన ఆత్మను కుమ్మరిస్తా ఉంది. ఎవరైనా నిందించిన, బాధపరిచిన, గాయపరిచిన వారికి ఎదురు చెప్పలే. ఏం చేసింది తెలుసా? తనకున్న ఆయుధాన్ని వాడింది. ఏంటి ఆయుధం? ఏమండి, చాలా మంది వారికి కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఏ ఆయుధాలు? కొంతమంది స్త్రీలకి నాలుగే పెద్ద ఆయుధం. కమ్మలు తిరిగిన భర్త అయినా పరాదే, ఆ నాలుగని ఆయుధాలు వాడితే. కానీ మన ఆయుధాలు అవి కాదు. దేవుని నమ్మిన పిల్లలుగా మన ఆయుధం ఏంటంటే ప్రార్థన. మన వాడిన ఆయుధం ఏంటంటే నా సమస్యకు పరిష్కారం దేవుడి సన్నిధి అని చెప్పి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. దేవుడు చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంతకీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అన్నాకు బిడ్డలు లేకుండా చేసింది ఎవరు? ఏమండి, అన్నాకు బిడ్డలు లేకుండా చేసింది ఎవరు? అది ఎందుకు పుట్టలేదు అన్నాకు? చదివి చెప్పండి పోనీ. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. అన్న ఇచ్చు వచ్చాను, యెహోవా ఆమెకు
సంతు లేకుండా చేశాను. చాలు చాలు. ఇప్పుడు చెప్పండి, అన్నాకు పిల్లలు లేకుండా చేసింది ఎవరండి? దేవుడే. సంతానం లేకోకుండా అన్నాను అలా ఉంచింది దేవుడే. అప్పటి వరకు మనకి ఎలా ఉంటుందండి? ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంటి దేవుడే సంతానం లేకుండా అప్పుడు ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం వెనక ఏదో ఉన్నతమైన సంకల్పం అనేది ఉంది. ఏంటి దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము అని అంటే, బిడ్డలు లేకుండా నిందలు పడేలాగా అంత కఠినంగా దేవుడు ఉండడానికి గల కారణం ఏంటయ్యా అంటే, సామాన్యమైన మనిషిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడలే. ఒక ఉన్నతమైన ప్రవక్తను ఆమె గర్భం నుండి బయట తీయాలి. ఆయన ఇశ్రాయేలు దేశంలో ఒక ఉన్నతమైన ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఒక ఉన్నతమైన స్థాయిలో రావాలి. అంత గొప్ప బిడ్డ రావాలంటే ఆమె అంత ప్రార్థన చేయాలి దేవుని మందిరానికి వచ్చి. అందుకని దేవుడే సంతానం ఆపేసి దేవుని సన్నిధికి వచ్చి ఎక్కువ ప్రార్థన చేసేలాగా దేవుడు అన్నాను సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి మానవ మాత్రలే మనం ఏమనుకుంటామంటే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ప్రతి దాని వెనుక దేవుని యొక్క గంభీరమైన ప్రణాళిక, దేవుని గొప్ప ఉద్దేశం అనేది ఉంటుంది. కానీ మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తా ఉన్నాడు కంగారు పడబాకు. ఎందుకు తెలుసా? దాని వెనక దేవుడు ప్రణాళిక ఏదో ఉంది. నేనేదో దేవుడు గొప్ప ఉద్దేశంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక ఉన్నతమైన పెరగబోతున్నాడు, ఒక ఉన్నతమైన కుటుంబాన్ని దేవుడు పోతున్నాడు, ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు పోతున్నాడు. కాబట్టి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయడం చాలా అవసరం. అందుకని అది ఆలస్యంగా వచ్చినా నువ్వు కనిపెట్టు అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఉద్దేశపూర్వకంగానే కొన్ని పర్యాయాలు ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన దయ మన మీద చూపించడానికి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి. కాబట్టి మన జీవితాల్లో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తామో వారి జీవితాలను దేవుడు నిజంగా ఆశీర్వదకరంగా ఉంచుతాడు. అయితే ఇప్పుడు అన్నను దేవుడు ఆస్వాదించాడు కదా, బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత అన్న ఏం చేసిందంటే, సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఏదైతే తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మొక్కుకుందో, ఏం మొక్కుంది? మనం కూడా చాలా పర్యాలు మొక్కుతూ ఉంటాం. అనారోగ్యం వెళ్తున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, పొలం పంటలు ఇంకా చేతికి వస్తాయో లేదో అన్న టైంలో గాలి దుమ్ములు పట్టుకుంటే ఆ టైంలోను కదండి. కొన్ని కష్ట సమయాలు ఏం చేస్తామంటే ఇవన్నీ దేవుడికి మొక్కేస్తున్నాం. ప్రభువా, ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించి ప్రభువా, ఇదిగో నీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మనం మొక్కుతూ ఉంటాం. తీరా ఆ సమస్య దాటిపోయిన తర్వాత కొంతమంది చెల్లిస్తారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, మొక్కుబళ్ళు మర్చిపోతారు. కానీ చాలా సంవత్సరాల సంతానం లేదు, లేక దేవుడు బిడ్డనిచ్చాడు. ఇచ్చిన బిడ్డను ఏమంటే పాలు మానిపించిన తర్వాత తన మొక్కుకున్న ప్రకారంగా దేవుడి మందిరం తీసుకొచ్చి ఏం చేసింది? ఆమె ప్రతిష్ఠించింది. అంటుంది, నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండాలి. ఎవరికేమో బిడ్డనిచ్చిన దేవుడు, ఆ బిడ్డనేమో దేవుడి మందిరంలో ఇచ్చేసింది. అంటే మొక్కుబడి తను చెల్లించింది. ఆలోచన చేయండి. అప్పుడు దాకా గొడ్రాలని నిందన మోపుకుంది. ఇప్పుడు ఎవరికెవరికి దేవుడు బిడ్డనిస్తే ఎంత ప్రేమ, ఎంత మమకారం ఉంటుందని. అవన్నీ కాదని దేవుడి మందిరంలో ఇచ్చిపెట్టిన ఒక ఎత్తు. రెండోది, చిన్న బిడ్డను తీసుకెళ్ళిపోయి ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? పాలు మానిపించిన తర్వాత సహజంగా 2 లేక 3 సంవత్సరాల వయసు. 3 సంవత్సరాల వయసులో కనీసం మన పిల్లలు సండే స్కూల్ కూడా పంపిస్తారండి. ఏమన్నా సండే స్కూల్ పంపించమంటే అప్పుడే వద్దులేండి వాడికి అంటాం. కానీ అక్కడ మాత్రం దేవుడు మందిరంలోనే విడిచిపెట్టేసి దేవుడే చూసుకుంటాడు. ఆయనే ఇచ్చాడు, ఆయన చూసుకుంటాడు. ఆ మొక్కుబడి కూడా తాను చెల్లించినట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కాబట్టి రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవేదైనా దేవునికి మొక్కితే మొక్కుబడి ఏం చేయాలి చెప్పండి? చెల్లించాలి. కొంతమంది మీటింగ్ పెట్టుకుంటామని మొక్కుంటారు, కొంతమంది సువార్త చేపిస్తాను మొక్కుంటారు, కొంతమంది మందిరం కట్టేస్తాను మొక్కుంటారు. ఒక్కొక్కరు మొక్కుబడులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఏమో అట్టుబడులు గెలుస్తామని, అది చాలా సులువేలే, ఈజీగా తీరిపోతారు మొక్కుబడి. సరే ఇక్కడ చూడండి, దీని వాక్యం చూస్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుండి 23 వరకు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తరువు చేయొద్దు. నీ దేవుడైన యెహోవా తప్పక
రాబట్టుకుంటాడు, అది నీకు పాపం అవుతుంది. ఇక్కడ ఏం జ్ఞాపం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు ఏదైతే దేవుని సన్నిధికి వచ్చి నీ సమస్య పరిష్కారం కోసం అయ్యా సన్నిధిలో పర్వతం మైనవులు కరిగిపోతాయి, నీ లేకపోతే చదివింది కదా, వచ్చానైనా సమస్య కరిగించు అని దేవుడి సన్నిధిలో అడిగితే, దేవుడిని దర్శించి నువ్వు మొక్కు ప్రకారం నీ ప్రార్థన దేవుడు ఆలకించి సమతించి నీ సమస్య పరిష్కారం చూపిస్తే నువ్వు మర్చిపోయావనుకో కొంతకాలం చూస్తాడు, మరి కొంతకాలం చూస్తాడు. చూసిన దేవుడే ఖచ్చితంగా నీ దగ్గర ఏం చేస్తాడు, దాన్ని రాబట్టుకోవడానికి నిన్ను ఏదైనా దండించైనా సరే రాబట్టుకుంటాడు. కానీ అది నీకేమవుతుందా, అది పాపం అవుతుంది. అది పాపముగా మారకముందే కృతజ్ఞతాపూర్వకంగా ఎవరైతే దేవుని మృక్కుబడి చెల్లిస్తారో దేవుడు వారి జీవితాలను ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ అన్నాను మనం చూస్తా ఉన్నాం, తాను ఏదైతే మృక్కుందో ఆ ప్రకారంగా తీసుకెళ్లి దేవుని ప్రతిష్ఠించింది. పిల్లలు ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, ఒక్క బిడ్డని సాలంది. ఎంతమంది అండి? నిన్నపోవడానికి ఒక బిడ్డని సాలంది. ఆ బిడ్డను కూడా దేవునికి ఇచ్చేస్తానండి. ఇచ్చేసిన తర్వాత మనం చూస్తే మరి 5 బిడ్డలు పుట్టారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? 6 సంతానం. గొడ్రాలు అనుకున్నారు, పిల్లలు లేరనుకున్నారు, కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6 సంతానం. ఎప్పుడైతే తన చెల్లించిందో దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆ బిడ్డను ఆ కుటుంబాన్ని రక్షించాడు. దేవుడు వారి సంతానం అనేది ఇచ్చాడు. వీరు ఈ ఆశీర్వాదము దేవుని సన్నిధిలో అన్న పొందగలిగింది. ఎక్కడ పొందిందని చెప్పండి? దేవుని సన్నిధిలో అన్న పొందగలిగింది. వీడ దేవుని సన్నిధికి వస్తే నీ జీవితానికి పరిష్కారం, దేవుని సన్నిధికి వస్తే నీ జీవితానికి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా నీవు చూడగలవు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన ఏమన్నాడు? ఆశీర్వాదంలోకి వారసులకు మీరు పిలువబడితే అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఆస్వాదించేటువంటి దేవుడు. ఒకసారి ఆలోచన చేయండి, మన పితరులైనటువంటి అబ్రహాము గురించి ఆలోచన చేస్తే ఆది కాండంలో 12వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తూ ఉంటే అబ్రహాము అన్నాడు, అబ్రహమా నీవున్న స్థలము నుండి, నీవున్న దేశము నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అయ్యా ఎందుకని? అక్కడికి వెళ్ళి నేను చూపించే స్థలానికి వెళ్తే ఏం చేస్తావు? నేను ప్రయోజనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలంగా సమస్త వంశాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఎంత ఉన్నతమైన కృప చూడండి. సరే ఆలోచన చేయండి, దేవుడు స్థలం చూపించాడు, ఆ స్థలానికి వెళ్ళయ్యా నేను ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాము వెంటనే లోపడ్డాడు, తన దేశాన్ని, తన ప్రదేశాన్ని తన వారు విడిచిపెట్టాడు, తన కుటుంబంతో బయలుదేరి దేవుడు చూపించిన స్థలానికి వచ్చాడు. దేవుడు నిజంగానే గొప్ప జనముగా ఆస్వాదించాడు. అబ్రహాము గురించి చెప్పుకోకుండా బైబిల్లో ఏ ప్రసంగం కూడా ముగిదేమో. మూలపితుడిగా ఒక విధంగా చెప్పాలంటే యూదులకి, ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు అబ్రహామే. ఇస్మాయిలులకి, ఈ ముస్లిమ్స్ కూడా మూలపితుడు ఎవరు? అబ్రహామే. క్రీస్తు రక్తం ద్వారా కడబడిన క్రైస్తవులు కూడా మూల పురుషుడు అబ్రహామే. అంటే ఇక అబ్రహాము ద్వారా సమస్త వంశములు ఆస్వాదించినట్లుగా దేవుడు చేశాడు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చూపించిన స్థలానికి వెళ్తే ఆశీర్వాదం వచ్చింది. లేదని నేను ఇక్కడ ఉంటాను ఆస్వాదించంటే అది పొందేవాడే కాదు. కానీ నీకు నాకు కూడా దేవుడు స్థలం నిర్ణయించాడు. ఈ స్థలంలో నీ ఉండు, ఇక్కడ నువ్వు ఆస్వాదించబడతావు. దేవుడు మనకిచ్చిన స్థలము దేవుడి సన్నిధి. దేవుడు మనకిచ్చిన స్థలము దేవుని మందిరం. ఈ లోకంలో మనం ఎక్కడ కూడా ఆనందాన్ని పొందలేము, ఆత్మీయ ఆనందాన్ని పొందలేము. ఈ లోకంలో ఎక్కడ ఆశీర్వాదం మనము పొందలేము. కానీ దేవుడి సన్నిధిలో అన్నా వలె మనం ఆశీర్వాదాన్ని పొందగలం, అబ్రహాం వలె మనం ఆశీర్వాదాన్ని పొందగలం. అంతేకాదు దేవుడి సన్నిధిలో అద్భుతాలు చూడగలం. ఏం చూస్తుంది చెప్పండి? దేవుడి సన్నిధిలో అద్భుతాలు చూడగలం. ఒకసారి చూస్తారా? దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-22 వచ్చారు మనం చూస్తూ ఉంటే, కనాను స్త్రీ ఒక ఆమె వచ్చింది, తన కూతురికి దయ్యం పట్టి చావు సిద్ధంగా ఉంటే ఆ పరిస్థితుల్లో తను అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా రోగం వచ్చిందంటే, దురాత్మ పట్టిందంటే ఈ లోకంలో మనిషి ఇచ్చే సలహాలు బట్టి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో, తాళ్ళకి, తలపులకి, ఏమండి మంత్రాలకి, చింతకాయలకి ఎన్ని రకాలుగా మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడో ఎన్ని రకాలు అయిపోయి ఉంటాయి. చివరికి ఎవరో చెప్పుంటారు, అయ్యా ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీకు మేలు కలుగుతాయని. కానీ ఇప్పుడు యేసు ప్రభు నా స్థలానికి వచ్చింది. వచ్చి ఏమన్నది? ఆయనను వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయము. చాలండి. ఏమందండి? నాకు సహాయము చేయము అని చెప్పి యేసు ప్రభువుకు మొక్కి యేసు ప్రభు స్థలానికి వచ్చింది.
గుర్తుంచుకోండి, ఏ స్థలానికి వచ్చిందంటే ప్రభు ఉన్న స్థలానికి ఆమె వచ్చింది. ప్రభుకు మొక్కింది, ప్రభుని అడుగుతా ఉంది. అక్కడ కాస్త సంభాషణ జరిగింది. ప్రభు ఆమెను పరీక్షించాడు, కొంత ఆలస్యమైంది. ఆ తదుపరి అమ్మ నీ విశ్వాసము గొప్పదని చెప్పి ఆమెను అభినందించి ఆమె కుమార్తెను ప్రభు బాగు చేశాడు. దురాత్మలో విడిపించాడు, దురాత్మల నుంచి విడిపించాడు. శక్తిమంతుడైన ఆయన అధికారి అయినటువంటి ప్రభు ఆయన. అందుకే అపోస్తలుల 10:36 చదువుతాం కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సమస్త సృష్టికి ప్రభువే, అందరికీ ప్రభువే. దురాత్మ పైన కూడా ఆయనే ప్రభు. ఆయన మాటకు సమస్యలు పడుతూ ఉన్నాయి. గరాశీల ప్రాంతంలో చూస్తూ ఉంటాం, దురాత్మలు వచ్చేసి ఏమన్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా ఆనబెట్టుకుంటా ఉన్నాయి. ఆ పంతుల్లోకి వెళ్ళిపోతే పర్మిషన్ మనం అడుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు శక్తి గల దేవుడు, యేసు ప్రభు ఉన్నతమైన కార్యాలు దేవుడు, యేసు ప్రభు సన్నిధికి వస్తే జీవితాన్ని మార్చి ఆస్వాదించేటువంటి దేవుడు, శాపమును మార్చి ఆయన ఆశీర్వాదకరంగా చేయగలిగిన దేవుడు. వీడి లోకంలో మన అందరం కూడా ధర్మశాస్త్రం బట్టి శాపాన్ని తెచ్చుకున్నాం, ఆదాము అవలు బట్టి శాపాన్ని తెచ్చుకున్నాం. కానీ యేసు ప్రభు ఆ శాపాన్ని శివుల్లో భరించి, ఆ శాపమంతా ఆయన భరించి ఆ శాపమును మనకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చాడు. ఎంత ఉన్నతమైన దేవుడో. వీళ్ళ ప్రవక్త బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేల్ని శపిద్దామని. కానీ ఆ శాపమును ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన ఆశీర్వాదకరంగా ఆయన మార్చాడు. దేవుని సన్నిధికి వస్తే నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎంతకాలము శాపగ్రస్తమైన బ్రతుకులో ఉంటూ, ఎంతకాలము ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు తంటాలు పడుతూ ఉంటావు. ఈ కనాన స్త్రీ తెలుసు ప్రభు దగ్గరికి వచ్చింది. తన సమస్య పరిష్కారం దేవుని సన్నిధిలోనే జరిగింది. అయ్యా నా బిడ్డ సావసిద్ధంగా ఉందని మొరపెట్టుకుంది. అద్భుతాలు చేశాడు. వీళ్ళని జీవితంలో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన కుష్ఠరోగిని బాగు చేశాడు. మన మత్స్య 8వ రాజ్యాల్లో మనకు కనబడతా ఉంటుంది. ఆ కుష్ఠరోగి వచ్చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఏం చేయగా ఆయనకు మొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడుగుతా ఉన్నాడు. సరే ఆలోచన చేయండి. పూర్వ దినాల్లో కుష్ఠరోగుల్ని వెలేసి సమాజం వెలుపటి ఉంచేట వారు. ఎందుకంటే అది అంటు రోగం కాబట్టి. ఆ రోగం తగ్గితేనే లోపల రావాలి. ఆయన కుటుంబానికి దూరం అయిపోయారు, సమాజానికి దూరం అయిపోయారు. వారి రోగము చిన్నగా ప్రారంభించబడింది, అది కాస్త కాస్త పెరిగితే చచ్చిపోతారు. చూడండి, చాలా మంది కుష్ఠరోగులు చూస్తూ ఉంటే ఈ ముక్కు ఇక్కడ మొదలవుతుంది, తిరుగుంటే వెళ్ళిపోతుంది. చెవుల దగ్గర మొదలెడితే తిరుగుంటే వెళ్ళిపోతుంది. ఏళ్ళ దగ్గర మొదలెడితే తిరుగుంటే వెళ్ళిపోతుంది. కాళ్ళు ఏళ్ళ దగ్గర మొదలెడితే తిరుగుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తి ఆ దినాల్లో మరణించేట్టున్నారు. ఇప్పుడైతే మందులు వచ్చినాయి, కానీ ఆ దినాల్లో బహుభయంకరమైనది. అయితే ఇల్లు వేశారు కాబట్టి ఇప్పుడు అతను ఇల్లు అంటాడు, అయ్యా నన్ను నీకు ఇష్టమైన శుద్ధినిగా చేయవా అని అడగటం కాదు, శుద్ధినిగా చేయగలవు అని విశ్వాసాన్ని ప్రదర్శించాడు. యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడికి అమ్మని చెప్పి ముట్టి ఆయన బాగు చేశాడు. వీడా అంతకన్నా ఘోరమైన సమస్య నీకు లేదు కదా. నీ సమస్య ఎంత ఘోరమైనదైనా, నీకున్నటువంటి పరిస్థితి ఎలాంటి ఇబ్బందికరమైన ప్రభు దగ్గరికి వస్తే నాకు ఇష్టమే, నువ్వు బాగవు, నాకు ఇష్టమే నీ సమస్య పరిష్కారం దొరుకుతుంది, నాకు ఇష్టమే నీ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను, నాకు ఇష్టమే నీ శాపమును తొలగిస్తాను. దేవుడి సన్నిధిలో ఉన్నతమైనటువంటి మేలు మన జీవితాలు మనము పొందగలం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, కనా స్త్రీ ప్రభు సన్నిధికి వచ్చి ఆ మేలు పొందినట్లుగా మనము చూస్తున్నాం. కుష్ఠరోగి అక్కడికి వచ్చి ప్రభు ద్వారా ఆ మేలు పొందినట్లుగా మనము చూస్తా ఉన్నాం. నీ జీవితంలో పాపం అనే కుష్టి ఉంది, దాన్ని పరిష్కరించకపోతే, ప్రభు సన్నిధికి రాబోతే నీకు పాపంలో పరిష్కారం దొరకదు. దేవుడికి చెప్తుంది, హృదయం కంటే ఘోరమైంది, అది మోసకరమైందని చెప్తా ఉంది. దాన్ని ఎవరు ఏం చేస్తారా? పట్టించుకోవట్లేదు, గ్రహించుకోవట్లేదు. అది ఘోరమైన వ్యాధి, హృదయాన్ని సోకింది. ఈ వ్యాధి నుంచి విడుదల పొందడానికి ప్రభు సన్నిధికి రావాలి. వీడా దేహాన్ని వచ్చిన హాస్పిటల్కి వెళ్తా ఉన్నావు, ట్రీట్మెంట్ తీసుకునే మందులు వస్తా ఉన్నావు. పాపం అనేది కుష్ఠరోగం కన్నా భయంకరమైంది. ఈ పాపం అనే రోగం నుంచి బయటపడకపోతే ఏ వ్యక్తి కూడా ఆత్మీయ స్వస్థత పొందలేడు, పాప క్షమాపణ పొందలేడు, పరిశుద్ధంగా మార్చబడలేడు, తన పరలోకానికి వారసుడు అవ్వలేడు. కాబట్టి ప్రభు సన్నిధికి వస్తే నీ పాపమును ఆయన తీసివేయగలిగిన దేవుడు. రండి మా నివాళం తీర్చుకుందాం. మీ పాప రక్తాలు ఎర్రగా ఉన్నాయి, వాటిని మనం తెల్లగా చేస్తానని చెప్పి యెషయా 1:18 మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధికి వస్తే చాలు, నీ పాపం రక్తాలు ఎర్రగా ఉన్నా సరే ఏమో ఆయన తెల్లగా చేయగలిగిన దేవుడు, ఆయన మార్చగల దేవుడు, పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడు. ఆలోచన చేయండి, ఫంక్షన్ లో ఒక కొదువు వచ్చిందంట. ఏమన్నా సోదరు 2 అధ్యాయాలు మనకు తెలిసిందే కదా. ఏంటి కొదువ? ఇందులో ద్రాక్షరసము
అయిపోయింది. కానీ 6 రాతి బాణల్లో ఏం పోసారండి? నీళ్లు పోసారు. అవి ముంచి తాగితే ఎలా అయినవి? మధురమైన ద్రాక్షరసంగా మారినాయి. అంటే ఒక సామాన్యమైన నీళ్లను ఒక మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మధురమైనగా చేయగలడు. నీ జీవితాన్ని బాగు చేయగలడు. నీకున్న ప్రతి సమస్య నుంచి అయినా విడిపించగలడు. దీనికి పరిష్కారము దేవుని సన్నిధి, సర్వలోకనాథుని సన్నిధి అనే మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని రెండు తల్లిదండ్రులు మనం చదివాం కదా. మార్క్స్ వారి 13 నుంచి 16 వచ్చి చదివాం కదా. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఇలాంటి ఆశీర్వాదాలు తల్లిదండ్రులు ఏం చేశారంటే వారి పిల్లలను తీసుకుని ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు. ఎక్కడికి వస్తారు చెప్పండి? అట్లా ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మా పిల్లలను యేసు ప్రభు ముట్టుకోవాలి, యేసు ప్రభు ఏం చేయాలి చెప్పండి? ఆస్వాదించాలి. ఎలాగో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు మన ఊరు వస్తూ ఉన్నారంటే, లేదా ఒక పెద్ద సినిమా యాక్టర్ మన ఊరు వస్తూ ఉన్నాడంటే జనం ఎగబడతారు. ఎందుకు ఎగబడతారు? దగ్గరికి వెళ్ళి చూడాలి. సాధ్యమైతే ఏం చేయాలండి? షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇచ్చి ముట్టుకున్నారనుకోండి, వచ్చి చెప్తారు మా అభిమాని ఈరోజు నేను పట్టుకున్నాను కదండి, ఫోటో కూడా దిగాను. ఎంత సంబరపడిపోతారో. వాళ్ళందరూ మనలాంటి మనుషులే. కానీ ఆలోచన చేయండి, ఈయన సృష్టికర్తన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు తన మహత్వ గల మాట ద్వారా సమస్త సృష్టిని కలిగిసిన సృష్టికర్తన దేవుడు మానవుడిగా భూమి దిగి వచ్చాడు. ఈ తల్లిదండ్రులు జ్ఞానయుక్తంగా ఆలోచన చేస్తున్నారు. నా పిల్లలు అక్కడి దగ్గరికి వెళ్ళడం కాదు, వాళ్ళ వేళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు. నిజమైన ఆశీర్వాదము ఎక్కడ తెలుసా? దేవుని సన్నిధిలో ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లలు పట్టుకుని ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు. పిల్లరా, ఎప్పుడైనా మీరు మీ పిల్లల్ని తీసుకుని యేసు ప్రభువుని ఆశీర్వదించాలని చెప్పి కోరి ప్రభు సన్నిధి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఈసారి ఆలోచన చేయండి. ఒక ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, అంత దూరం ఆ 4 ఈదులు అవలు జరిగే ఆ మీటింగ్కి పిల్లలు మీరు ఏం నడుస్తారు అని చెప్పి ఇంటి దగ్గర పెట్టండి, వాళ్ళని టీవీ చూడమని టీవీ పెట్టి వచ్చేవండి అన్నాడు ఆయన. ఏం పెట్టి వచ్చాడంటండి? ఏమొస్తుందండి అన్నాం. ఏదో సినిమా వస్తుందిలేండి అన్నాడు. కొంతకాలం పోయిన తర్వాత మా పిల్లల మందిరం రమ్మంటే రావట్లేదండి, ప్రార్థన చేయండి అంటారు. చిన్నప్పుడేమో దేవుని సన్నిధి తీసుకురాము, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు లోక సంబంధాలు పెడుతూ ఉంటే అయ్యో దేవుని మందిరికి వస్తే బాగుండని కోరుకుంటా ఉంటాం. ఇప్పుడు రాత్రి మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను, మీరందరూ ఇక్కడ ఉన్నారు. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారా? మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన ఆశీర్వాదకరమైన స్థలము దేవుని సన్నిధి. ఎక్కడ 2-3 దేవుని నామం పేరు కోరుతారో అక్కడే ఆయన సన్నిధి ఉంది. అదవుతుందండి. కానీ దేవుని సన్నిధి ఉండి దేవుని నామం పేట దేవుని వాక్యం ఎదగలబడుతున్న స్థలంలో దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో పుష్కలంగా మనము పొందగలుగుతాం. ఎక్కువ కారణం ఉంటుంది, నా నామమును జ్ఞాపకార్థం ఉంచు, ప్రతి స్థలంలోనూ నేను వారి ఎదుగుచ్చే వారిని ఆశీర్వదిస్తాను. దేవుని ఖచ్చితంగా వాగ్దానం చేస్తా ఉంటే, దేవుని ఖచ్చితంగా ఆయన పిలుస్తా ఉంటే, ప్రభు సన్నిధికి వచ్చి నామాన్ని జ్ఞాపకం చేసుకునే స్థలంలో నేను ఆశీర్వదిస్తానని చెప్తా ఉంటే, శాపగ్రస్తమైన స్థలాల్లో పిల్లలు విడిచిపెట్టేసి లోక సంబంధులుగా వారు బ్రతకడానికి వారిని విడిచిపెట్టేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు అవ్వట్లేదండి, వారి జీవితంలో శాపగ్రస్తంగా ఉన్నాయని ఎంత బాధపడితే ఉపయోగం చెప్పండి. కానీ మనం చేయవలసింది తెలుసా? ఆ తల్లిదండ్రులు అయితే పిల్లలు దేవుని సన్నిధి తీసుకురావాలి, ప్రభువున స్థలాన్ని తీసుకుని ఇష్టపడ్డారో అలా మనం కూడా ఏం చేయాలి చెప్పండి? అమ్మ మాట్లాడండి. ఏం చేయాలి? మన వస్తువు మన పిల్లలు ప్రభు సన్నిధికి తీసుకురావద్దా? తీసుకురావాలి. తీసుకొస్తే ప్రభు ఆశీర్వాదం వారి జీవితానికి ఎంతో మేలనేది చేస్తేదా? దేవుని సన్నిధిలో నిజమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే కీర్తనలో 16-11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కదా. లోకంలో అంత ఏడిపే, లోకంలో అంత బాధే. ఒక లోకంలో తాత్కాలికంగా ఒకళ్ళు అవుతామేమో, తాత్కాలికంగా డబ్బు ఉందని అనిపిస్తూ ఉన్నామేమో, కానీ నీ ఆనందం కాస్త ఘోరమైన దుఃఖంగా మారబోతుంది. ఘోరమైన దుఃఖంగా మారబోతుంది. ఆ నరకంలోనంట ఏడుపు పండ్లు కొరుగుట. అక్కడ ఏమాత్రం సంతోషం లేదు. బిడ్డ, నీ జీవితంలో సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధిలో ఉంది. ఈ దేవుని సన్నిధిలో దొరికి సంతోషం నిత్యమైన సంతోషకరమైన స్థలానికి తీసుకెళ్తుంది. అక్కడ ఏడుపు లేదు, వ్యాధులైన లేదు. దేవుడే ప్రతి వారి భాష బిందునైనా తుడిచివేయను. కాబట్టి సంపూర్ణమైన సంతోషము, నిత్యత్వం నడిపించే ఆనందము దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి అది గ్రహించిన తల్లిదండ్రులు
దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను గుర్తించే తల్లిదండ్రులు ప్రభు సన్నిధికి బిడ్డలు తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ రాత్రి మీకు మనం చేస్తూ ఉన్నాను, ప్రభు సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆయన చేతులు మన మీద ఉంటే నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. పొందుకోమా అండి? మన చేతిలో ఉందా ఆశీర్వాదం? దేవుడి చేతిలో ఉందా అండి? ఒక ఆమెను అడిగాను, అమ్మ మందిరానికి వెళ్ళారా ఈరోజు అంటే, లేదండి అక్కడెక్కడో పెద్ద మీటింగ్ జరుగుతుంటే వెళ్ళానండి. సరే అమ్మా, ఎలా చెప్పారు? వాక్యం కాదండి, అయ్యగారు అస్తమైతే చాలండి. ఏమిటంటండి? అయ్యగారు అస్తమైతే చాలండి, దానికోసం వెళ్ళానండి, అస్తమించుకుని వచ్చేసానండి. ఏమైందమ్మా అంటే, అందరూ ఎగబడుతున్నారు, నేను కూడా ఎగబడ్డా అన్నారు. మనిషి చేతులు ఏం లేదండి, బాగా గుర్తించండి. మనిషి చేతులు ఏమి ఉందా? అసలు అన్నం ఉంది, అస్తంతో తీసి వడ్డించుకుంటే రేపుడు కూడా బాగానే ఉంటుంది. చేయబెట్టి వడ్డించుకుంటే ఏమవుతుందండి? అంటే మన చేతులు ఇప్పుడు ఏముంది? చేయబెట్టి పాడైపోయింది అన్నం. పులిగారులో చేయబెట్టి కలిపి పులిగారు చేతి వడ్డించారు, తెల్లరిపోతుంది ఉండదు, పాడైపోతుంది కదా. ఎంత గొప్ప చేయి. కానీ ఎవరి చేతిలో ఆశీర్వాదం తెలుసా? యేసు ప్రభు చేతిలో ఉంది. మీకు బాగా అర్థమైంది కదా, టూకి చెప్తున్నాను. ఒక మాట ఏనండి అమ్మా, ఒక స్థలంలో 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి వాక్యం బోధించిన తర్వాత వారికి భోజనం పెట్టాలని చెప్పి ఎవరి దగ్గర ఏమన్నా చూడమంటే, ఒక చిన్నపిల్లల దగ్గర ఏమన్నా 5 రెట్లు 2 చేపలు. ఏమంటే అంత సమయము ఆయన గడిపాడు, అన్నీ ఉన్నాయి. శిష్యులు వాటి తీసుకున్నారు చేతుల్లోకి. ఇప్పుడు ఆ చిన్నపిల్లల చేతులు ఉన్నప్పుడు 5 రెట్లు 2 చేపలు ఉన్నాయి. అవి శిష్యుల చేతిలో వచ్చినప్పుడు ఎన్నైనాయి? అన్నీ ఉన్నాయండి. 5 రెట్లు 2 చేపలు అంటే మనుషుల చేతులు అలాగే ఉన్నాయి. అవి కాస్త యేసు ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత, ఆయన ఆశీర్వదించి వచ్చిన తర్వాత ఏమైంది? 5,000 మంది కంటే ఎక్కువ మంది తినడానికి ఆహారం సమృద్ధిగా సరిపోగా 12 గంపల నిండా అని చెప్పండి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్న ఆశీర్వాదం? యేసు ప్రభు చేతిలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి మనుషుల చేతులు ఏదో ఉందని పరిగెత్తదు, దయచేసి గమనించండి. అందరి చేతులు మామూలు చేతులే, కానీ యేసు ప్రభు చేతిలో ఆశీర్వాదం అనేది ఉంది. యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఆశీర్వాదం అనేది ఉంది. వాళ్ళు వచ్చారు ప్రభు సన్నిధికి. రెండోది ఏమన్నా తెలుసా? ఆ ప్రభు చేతులు మా పిల్లల మీద ఉంచాలని వారు కోరుకున్నారు. కాబట్టి మనం కూడా ఏం కోరుకోవాలి చెప్పండి? చెప్పండి. ప్రభు చేతులు మన బిడ్డల మీద ఉండాలని కోరుకోవాలి. అప్పుడు నిజంగా దేవుని ఆశీర్వాదం వారికి కలుగుతుంది. చూడండి, దేవుని ఆశీర్వాదం ఎంత ఉన్నతమైందంటే, ఆ పిల్లల్ని వారు కోరినట్లుగానే ఏమండి ఎత్తుకున్నాడు. కానీ దాని మధ్యలో ఇంకొక సంగతి జరిగింది. ఏంటంటే పెద్దలు ఆటంకపరిచారు. రానివ్వకండి, అల్లరి చేస్తారు అన్నాడు. సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. తల్లిదండ్రులు కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాక్యలాగా చేయవలసిన బాధ్యత ఉంది. అల్లరి చేస్తున్నారు కాబట్టి చెప్పి వాళ్ళని మందిరానికి మాన్పించుకోరు. మాన్పిస్తే ఇక ఎప్పటికీ వాళ్ళ జీవితాలు ఆశీర్వకరంగా ఉండవు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆమె ఆటంకపరచొద్దు అన్నాడు యేసు ప్రభువే. ఆటంకపరచడం మన ఎవరం? తీసుకురోజు అల్లరి చేయడానికి చేస్తున్నారని చెప్పి మానేమంటారు, మన ఎవరం? కానీ ప్రభు అన్నాడు, ప్రతి ఆటంకాన్ని తప్పించి వాళ్ళు తీసుకురండి. కొన్ని పర్యాయాలు పిల్లలు తీసుకురావడానికి కుటుంబంలో పెద్దలే ఆటంకం. ఎలా ఏమవుతారు అంటారు? ఈ రాత్రి మీటింగ్ అయ్యేదానికి ఏ టైం అవుతుంది, అప్పుడు పిల్లలు ఎదురు మానేసి కూర్చుంటారా అని ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లల విషయంలో అభ్యంతర పడుతూ ఉంటారు. కానీ ప్రభు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు. చిన్నపిల్లలు ఇలా తీసుకురానండి. ఎందుకంటే తెలుసా? ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. పరలోక రాజ్యం ఎవరిదండి? ఇలాంటి వారిదే అని చెప్పాడు. చిన్నపిల్లలకి ప్రభు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. చిన్నపిల్లల వల్ల మనం మార్పు చెందకపోతే పరలోకానికి వారసులమే మనం అవ్వలేము. కానీ చిన్నపిల్లల విషయంలో తేలిక తీసుకోవద్దు, వాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళు దేవుని సన్నిధి దూరము చేయొద్దు. ప్రభు సన్నిధికి వారు తీసుకొచ్చాక యేసు ప్రభు చేసిన పని ఏంటంటే వారిని ఎత్తుకున్నాడంట. ఏం చేయాలి చెప్పండి? వారిని ఎత్తుకున్నాడు. ఉన్నతమైన, కానీ సాధారణ పిల్లల్ని ఎత్తుకుంటే పిల్లలు మనకన్నా ఎత్తుకు కనపడతారా? అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎత్తుకున్నాడు అర్థం హెచ్చించాడు ఆయన. ఏం చేయాలి చెప్పండి? హెచ్చించాడు. 112వ కీర్తనలో రాయబడి మొదటి వచనం రాయబడింది, వారి సంతతి భూమి మీద బలవంతులుగా చేస్తాను, ఉన్నతమైన స్థాయిలోకి ఆయన తీసుకొస్తారంట. అంటే ప్రభు చేతిలో పడితే ప్రభు వారిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. ఆయనంత గొప్పవాడు, ఆయనంత ఆశీర్వదించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రభు యొక్క ఉన్నతమైన కృప మన బిడ్డల దొరకాలని మనము కోరుకోవాలి. రెండోది, వారి మీద వారు కోరినట్లు చేతులు ఇచ్చేయడం. ఏం చెప్పండి? చేతులు ఇచ్చేయడం. ఇదిగో
చేయించుకున్నాను, ఇక నుంచి నీకు తోడుగా నేను ఉంటాను. దేవుడు ఎంత గొప్ప తెలుసా? బైబిల్లో అనేక మంది భక్తులకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, యోసేపుకు తోడైన దేవుడు, బైబిల్ అనేక మంది భక్తులు తోడైన దేవుడు నీకు నాకు కూడా తోడు ఉండాలని వాగ్దానము చేస్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ మన పిల్లలకి ఎవరు తోడు కావాలి? ఎవరు తోడు కావాలండి? దేవుడు తోడు కావాలి. ఎందుకంటే పిల్లల్ని పంపిస్తూ ఉంటాం. ఎక్కడ పంపుతాం? స్కూల్కి వెళ్ళని పంపిస్తాం. నువ్వు తోడుగా వెళ్తావా? ఏం జరుగుతుందో తెలుసా? మనకి వెళ్తున్నప్పుడు ప్రయాణం ఎలా ఉందో మనకు తెలుసా? ఏమీ తెలియదు. మనం చేసేదల్లా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే పిల్లలకి ఎవరు తోడు చెప్పండి? దేవుడే తోడు. భర్త ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు, భార్య ఇంటి దగ్గర చేయగలిగిన ప్రార్థన మాత్రమే. ఈ ప్రార్థనే వారికి తోడుగా ఉండి దేవుడు కార్యాలు చేసేలాగా చేస్తాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే తోడుగా ఉండే దేవుడు. ఎవరు విడిచిపెట్టిన ఈ లోకంలో ఆయన విడవని దేవుడు. నిన్ను విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన తోడుకుండేటువంటి దేవుడు. తర్వాత ఉంది, చూస్తున్నాం, వారిని ఆశీర్వదించెను అనే మాట ఉంది అక్కడ. చూడండి 16వ వచనంలో, చేతి నుంచి వారిని ఆశీర్వదించెను. కానీ ఇలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభు సన్నిధి రావాలి. లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో ఒకవేళ వారిని ఉన్నతమైన వ్యక్తులే చేస్తాయేమో కానీ దేవుని ఆశీర్వాదాలు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాయి. ఆలోచన చేయండి. దేవుని సన్నిధి, దేవుని గ్రహింపు లేని వ్యక్తి ఈ లోకంలో ఎంత ఆస్తి పొందుకున్నా ఎటువంటి ఉపయోగము లేదు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఈ పిల్లడు ఏం చేయాలి చెప్పండి? కోట్ల ఆస్తి ఏం చేసుకోవాలి తెలియక త్వరగా తగలబెట్టి చాలా మంది జీవితాలు భ్రష్టులు అయిపోయిన లోకంలో ఉన్నారు. అదే దైవ జ్ఞానం పొందుకుంటే ఒక సక్రమైన మార్గంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆశీర్వదించే దేవుడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలు కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి వారికి దేవుని సన్నిధి వారిని తీసుకురావాలి. బాలు నడవలసిన త్రోవను వారికి ఎటు నడవాలి? దేవుని సన్నిధికి నడిపించాలి. లోకంలో ఒకరికి నడిపిస్తా ఉంటే వారి జీవితంలో మేలు కాదు కానీ కీడు అనిపిస్తారు. దేవుని సన్నిధి నడిపిస్తే ఎంత ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి సోదరి రాత్రి ప్రభు బయట మీరు మనం చేస్తున్నాను. నీ పిల్లలు చిన్నపిల్లలైనా పర్వాలేదు, ప్రభు సన్నిధికి తీసుకురావడం గుర్తుంచుకో. ప్రభు ఆశీర్వాద పిల్లల కళల్ని కోరుకో. దేవుడు అప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆయన ఆస్వాదిస్తాడు. కాబట్టి ఈ రాత్రి కుడికి ఏర్పరిచిన కుటుంబాన్ని, దేవుడు వారు ప్రేమించిన బిడ్డలను కూడా దేవుడు ఆస్వాదించిన కాక. మరి ముఖ్యంగా ఈ బర్త్డే జరుపుకున్నటువంటి అమూల్య గ్లోరీ ఆ బిడ్డను కూడా దేవుడు ఆస్వాదించిన కాక. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చిన్నపిల్లలే కదా, వాళ్ళకి ఏం చెప్తాం అప్పుడే అని అనుకోవద్దు. నీకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. పొట్ల పాదులు ఉంటాయి. పొట్ల పాదులు పొట్లగా దిగ్గానే పిండిగా ఉన్నప్పుడు దానికి చివరి ఏం చేస్తారు? ఒక చిన్న రాయి కడతారు. అదే చిన్నదే కదా, అప్పుడే రాయి కడితే బరువు వేయలేదని అనుకోరు. దానికి తగినట్లు రాయి సాఫ్గా దిగడానికి వంక జరుగుతుంది. కానీ బాల్ నడవలసిన తర్వాత మనం నేర్పించాలి. పరీక్షించుకోండి. చిన్నపిల్లలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారా? దేవుని నడిపిస్తున్నారా? సండే స్కూల్ నడిపిస్తా ఉన్నారా? దేవుని వాక్యాలు వారు నేర్పిస్తా ఉన్నారా? మరి మీరు వస్తూ వారిని ఆటంకపరచుకోకుండా వారిని ప్రోత్సహించగలుగుతున్నారా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇది బర్త్డే మీటింగ్ కాబట్టి పిల్లల విషయం గురించి మాట్లాడుతున్నాను. పెద్దోళ్ళ జీవితాలు కూడా ఆస్వాదించబడాలంటే దేవుని సన్నిధిలోనే, సర్వలోకనాథుడి సన్నిధిలోనే. మరి అన్నవలే సమస్య పరిష్కారం వెంటనే తరగపోయినా తను మానకుండా వస్తుంది కదా. అలా మీరు ప్రతి వారం దేవుని సన్నిధి కలిగి ఉండేటువంటి బిడ్డలేనా? ఇక్కడ చూస్తే వందలాది మంది ప్రజలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిని అలాగే మీరు కలిగి ఉంటున్నారా? కలిగి ఉంటే మంచిది. ఒకవేళ నీవు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే ప్రియుడా, నీ ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ముడిపెట్టుంది. నువ్వు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. ఒకసారి పరీక్షించుకోండి. ప్రభు మాట్లాడిన సమయంలో, ప్రభు దర్శించిన సమయంలో నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే, ప్రభు సన్నిధి నువ్వు మానకుండా వస్తే దేవుని జీవితంలో ఉన్నతమైన కార్యాలు ఆయన చేస్తారు. తీర్మానం చేసుకోండి.
ప్రభు ఇక నుంచి నేను మా అన్న ప్రభు సన్నిధికి వస్తాను. సర్వలోకనాథ సన్నిధిలో పర్వతమైన వాళ్ళు కలుగుతాను. ఈ రాత్రి విన్నాను దేవా, నా సమస్యలు పరిష్కారం ఒక లోపల ఎక్కడో తిరుగుతున్నాను. అయ్యా, ఈ రాత్రి నీవు నాతో మాట్లాడావు. ఇక నుంచి మార్కు నీ సన్నిధికి వస్తాను నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రియ సోదరి సోదరుడా, ప్రభు నిన్ను దర్శిస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. శాపము నుండి విడిపించి ఆశీర్వాదం ఇవ్వగలిగేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. అలా మీరు తీర్మానం చేసుకుని దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మోకరించిన వాళ్ళు కళ్ళు మూసుకోండి. ప్రార్థనలు ఏకపించండి. పరిశుద్ధమైన దేవా, ప్రేమలు మా తండ్రి, మీ ఘనమైన నామన స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిని మాకు అనుగ్రహించి నీ ప్రేమ కొరకు వందనాలు. ఇదిగో మా ప్రభా సహోదరులు యాకోబు గారిని బట్టి, సహోదరి పావని గారిని బట్టి వందనాలు. వారిని ప్రేమించిన బిడ్డలు తన సుజిత్తు, అలాగే అమూల్య గ్లోరీ, వారి బిడ్డలు బట్టి శుద్ధిస్తున్నాం ప్రభువా. వారి కుటుంబాన్ని లోకంలో దేవాన్ని బిడ్డలుగా వారిని మార్చుకుని నిన్ను సేవించే జనాంగముగా, నిన్ను వెంబడించే బిడ్డలుగా, దేవాన్ని సన్నిధికి వచ్చేటువంటి బిడ్డలుగా వారిని మీరు సిద్ధపరచుకుని, దేవాన్ని నామం పెట్టబడిన బిడ్డలుగా మీరు సిద్ధపరచుకుని ప్రేమ కోరుకుందనాలు.